పొద్దున్నే కొత్తగా ఆటోమేటిక్‌గా హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే అసలు బిజినెస్ పెట్టొద్దా అనుకున్నాము. కానీ రెగ్యులర్ కస్టమర్స్‌కి ఇద్దరికైతే గనుక మామిడి పండ్లు డోర్ డెలివరీ ఇచ్చేది ఉంది. ఇప్పుడైతే నేరేడు పండ్ల బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఈరోజైతే గనుక తీసుకురాలేదు. మా రిలేటివ్స్‌లో చిన్న ఫంక్షన్ ఉండిందనమాట. అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు బిజినెస్ వద్దు అనుకున్నాము. కానీ పొద్దున్నే ఇంకా కస్టమర్స్ ఫోన్ చేసి అడిగినారు ఇట్లా కావాలని. ఒక 2 బాక్సులు తీసుకొస్తాను అని ఆయనైతే మార్కెట్‌కి వెళ్ళినారు. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ మనం వ్యాపారం చేయని రోజున కూడా కావాలని అడిగారు అంటే వాళ్ళకి ఎంతో అవసరం ఉంటే తప్ప అడగరు కదా. అందులోనూ రెగ్యులర్ కస్టమర్స్ అడిగినప్పుడు మనం లేదా అన్నామంటే గనుక వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఇవ్వలేకపోతే గనుక ఇంకొక చోటు చూసుకుంటారనమాట. కాబట్టి ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి 2 బాక్సులు మామిడి పండ్లు అయితే తీసుకొచ్చేసినారు. అయితే ఆ ఇద్దరు కస్టమర్స్ కి ఒకరికి 11 కేజీలు ఒకరికి 5 కేజీలే అనమాట. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటిని ఇంకా రేపటి వరకు పెడితే ఎందుకులే అని చెప్పేసి ఆయన ఒక్కరినే ఫంక్షన్ కి పంపించి నేను అమ్మకొస్తాంలే అని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను వెళ్దాము అని. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కొంచెం సరికే ఉంది కదా, నువ్వు పొద్దున్నే ఎందుకు పోతావులే అని చెప్పేసి మా ఆయన ఆపేసినారు అనమాట. అంతా రెడీ చేసుకున్నా ఇంక బండి తోసుకెళ్లేది ఒక్కటే ఉంది. వద్దనేసరికి ఇంక నాకు కోపం వచ్చేసింది. ఎందుకంటే బాక్సులు చూస్తే కిందకి ఎత్తుకొచ్చేసినా మళ్ళీ ఆయన వద్దంటున్నారు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇద్దరము కలిసే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత 3 గంటలకైతే పెట్టేస్తున్నాము. 3 గంటలకు పెట్టినా కూడా ఒక గంటన్నర లోపు అయితే గనక సరుకు అయితే గనక మంచిగానే అయిపోయింది. పొద్దున్న పెట్టింటే గనక ఈ ఫాస్ట్ మూమెంట్ ఉండేది కాదు. ఎందుకంటే పొద్దున్న సరుకు కొంచెం ఉన్నప్పుడైతే గనక అవ్వదు. అందుకే అయితే గనక 12 గంటల పైన లేదా 3 గంటలు ఇంకా కొంచెం ఉంటే గనక సాయంత్రం 4 గంటల నుంచి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే పొద్దున్నే కొంచెం సరుకు ఉంటే గనక ఆటోమేటిక్గా అంత కొంచెమే ఉంది కదా అని చెప్పేసి కస్టమర్స్ రారు. చిన్న ట్రిక్ అనమాట ఇది బిజినెస్లో. ఈ రోజైతే 100 రూపాయలకి 2.5 కేజీలు అమ్మేసినాము. ఇంకా మొత్తం అయిపోయి కరెక్ట్గా 5 కేజీలు మాత్రమే ఉన్నాయన్నమాట. లాస్ట్ కరెక్ట్ 5 కేజీలే ఉన్నాయి. ఈ 5 కేజీలు ఒకే కస్టమర్కి పోతే గనక కరెక్ట్ లెక్క వచ్చేస్తుంది. అట్లా కాకుండా కేజీ తీసుకున్నారంటే గనక తూకాలు ముగ్గిపోతాయన్నమాట. ఇంకా అవి కొన్ని అయిపోతే ఇంటికి వెళ్ళొచ్చు కదా అని ఎదురు చూస్తున్నాం కస్టమర్ కోసం. ఫైనల్గా ఒకే కస్టమర్ అయితే 5 కేజీలు తీసేసుకున్నారు. 5:30కి అయితే వ్యాపారాన్ని క్లోజ్ చేసినాము. 3 గంటలకు పెట్టింది 5:30కి అయిపోయింది అనమాట. పొద్దున్న నుంచి బిజినెస్ చేయకున్నా కూడా ఈ రోజు అయితే గనక ఒక 550 కూల్ అయితే వచ్చేసింది. 200 ఓల్డ్ బ్యాలెన్స్. అయితే ఇంతకుముందు పాత వీడియోస్లో చెప్పానండి నేను తోపుడు బండి కాస్ట్ ఎంత పడుతుంది అని. కానీ రీసెంట్గా మళ్ళీ ఒక ఇద్దరు అయితే అడిగినారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మాత్రం సెకండ్లో తీసుకోవడమే బెటర్ అండి. 5,000 లోపలే వచ్చేస్తుంది. 3,000 కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి. కొత్తగా చేపించాలంటే మనం తీసుకునే మెటీరియల్ క్వాలిటీని బట్టి ఉంటుంది. అది 5,000 నుంచి 10,000 దాకా కూడా ఉంటుంది. మనకు అంత వద్దు చేపించలేమా అనుకుంటే గనక కొత్త బండిలో 7,000లో కూడా అట్లా దొరుకుతాయి. కాకపోతే అంత క్వాలిటీ ఉండదన్నమాట. టేకు ఏదైనా అంతే, క్వాలిటీ బాగుండాలి అంటే మనం పెట్టే డబ్బుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఈరోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.